గైస్ చూడండి, మనం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. పర్ క్యాప్చా ఎంత అని చెప్పేసి అయితే వస్తుంది. గైస్ ఇన్ని వచ్చేసి కోడ్ ఎంటర్ చేసి రీడింగ్ మీద అయితే క్లిక్ చేయడం అయితే జరిగింది. సో గైస్ చూసుకోవచ్చు, హుర్రే యూ వాంట్ 6 రూపీస్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో సింపుల్ గా నా పేటిఎం అయితే ఓపెన్ చేశాను, 6 రూపీస్ నాకు యాడ్ అవడం అయితే జరిగింది అనమాట. ఇంకా సెకండ్ లూట్ లో వచ్చేసి మీకు స్పిన్ చేస్తే 50 రూపీస్ కానీ 2500 రూపీస్ ఇయర్ బడ్స్ కానీ అండ్ 200 రూపీస్ ఫుడ్ వోచర్ కానీ అయితే రావడం అయితే జరుగుతుంది. 50 రూపీస్ ఏదైతే క్యాష్ ఉందో అది మన యూపీఐ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో మీకు ఫస్ట్ అప్లికేషన్ యొక్క లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీ నేమ్ అడుగుతుంది, మీ పేటీఎం నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత రిఫర్ కోడ్ కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తుంది, అది ఎంటర్ చేసి సింపుల్ గా రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో సింపుల్ గా ఆ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ట్యాప్ చేసేయండి. సో సైన్ అప్ అయినందుకు మనకు 1 రూపీ అయితే కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. డైలీ చెక్ ఇన్ ఉంది, డైలీ స్పిన్ ఉంది, డైలీ స్క్రాచ్, ఇన్స్టాల్ అండ్ క్యాప్చా ఉంది చూడండి. సో క్యాప్చా ఉంది, వాచ్ అండ్ మన వీడియో చూస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ చెక్ ఇన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, క్లెయిమ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో 50 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది, అంటే ½ రూపీ అనమాట. సో సింపుల్ గా క్లెయిమ్ బోనస్ అనేది ఉంది కదా, ఇక్కడ అయితే చాలా మంది ఏంటంటే ఒక యాడ్ వస్తుంది, యాడ్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే సరిపోయేది, ఓపెన్ కూడా చేయనవసరం లేదు, జస్ట్ ఇన్స్టాల్ చేసి సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనకి బోనస్ అనేది ఆటోమేటిక్ గా క్లెయిమ్ అయితే అవుతుంది అన్నమాట. కింద క్లెయిమ్ బోనస్ అనేది ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ఒక వీడియో యాడ్ అయితే రావడం జరుగుతుంది. సో యాడ్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి ప్లే స్టోర్ కి అయితే వెళ్తుంది అనమాట. సో వన్స్ ప్లే స్టోర్ రాగానే మీరు వచ్చేసి అప్లికేషన్ జస్ట్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ కూడా చేయని అవసరం లేదు. ఇంకా బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకి బోనస్ అనేది అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది చూడండి. ఇన్స్టెంట్ గా బ్యాక్ వచ్చిన తర్వాత 50 కాయిన్స్ యాడ్ అవ్వడం జరిగింది. బ్యాలెన్స్ అప్డేట్ కూడా అయింది అనమాట. సో సింపుల్ గా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసండి, మిగిలిన ఫీచర్స్ చెప్తాను. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్, ఇన్స్టెంట్ మనీ అనమాట. సో కింద ఈ ఆప్షన్ కనిపిస్తుంది, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ప్రోమో కోడ్ వచ్చేసి నేను ఏదైతే ఎంటర్ చేస్తున్నా మీరు ఆ ప్రోమో కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ కూపన్ కోడ్ అనేది ఉంది కదా, సో కూపన్ కోడ్ మీద సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు పే చేశాను కదా, సో ఇదైతే చూడండి $01 అని చెప్పేసి ఇదైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి రీడీమ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో రీడీమ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక యాడ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆ యాడ్ ని మనం జస్ట్ ఇన్స్టాల్ చేస్తే సరిపోయింది, ఓపెన్ కూడా చేయనవసరం లేదు. రీడీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే చూపిస్తుంది, ఒక యాడ్ వస్తుంది. సో యాడ్ జస్ట్ మనం క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తే సరిపోయింది. సో నేనైతే ఇన్స్టాల్ చేశాను, ఇప్పుడైతే బ్యాక్ అయితే వస్తాను చూడండి. సో 6 రూపీస్ అయితే వచ్చింది అనమాట. అండ్ మీకు ఇది 1 to 6 రూపీస్ లో ఎంత అన్న అమౌంట్ అయితే రావచ్చు మీకు. సో నాకు 6 వచ్చిందని మీకు 6 రాదు, సో మీకు 6 వచ్చిందని నాకు 6 రాదు. సో అర్థమైంది కదా, 1 to 6 రూపీస్ లో ర్యాండమ్ గా మీకు సో గివ్ అవే అమౌంట్, ప్రోమో కోడ్ అమౌంట్ అనేది సో మీరు అయితే గెలుచుకోవచ్చు. సో నేను ఇప్పుడు నా పేటిఎం అయితే ఓపెన్ చేస్తాను చూడండి, 6 రూపీస్ అయితే వచ్చిందనమాట. సో ఇన్స్టెంట్ గా మనకి విత్ ఇన్ 1 minute లో సో పేమెంట్ అయితే పేటిఎం కి అయితే రావడం అయితే జరుగుతుంది. నేను ఇప్పుడు సింపుల్ గా నా పేటిఎం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో చూసుకోవచ్చు 6 రూపీస్ రిసీవ్డ్ అని చెప్పేసి. సో చూసారు కదా, 6 రూపీస్ డాలర్ బర్త్డే యాప్ పేమెంట్ అని చెప్పేసి సో ఇన్స్టెంట్ గా పేమెంట్ అయితే వస్తుంది. టైం అండ్ డేట్ కూడా చూసుకుంటే 8:06 AM. సో 8:06 AM కి నేను రికార్డ్ అయితే చేశాను. సో ఈ విధంగా పేమెంట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుందాం, మిగిలిన ఎర్నింగ్ మెథడ్స్. ఇక్కడ డైలీ స్పిన్ అని అవుతుంది, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ ట్యాప్ టు స్పిన్ అని అయితే ఉంది కదా, ఒక స్పిన్ అయితే చేయండి. మనకి సో కాయిన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సింపుల్ గా సో మధ్యలో ఉంది కదా, ఆ బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. ఒక స్పిన్ అయితే రావడం జరుగుతుంది, 7 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది స్పిన్ కి వచ్చేసి. సో అట్లా మీరు కొన్ని స్పిన్స్ అయితే చేసుకొని కాయిన్స్ అయితే ఎర్న్ చేయండి. అప్ టు 5 రూపీస్ వరకు మనం స్పిన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ డైలీ స్క్రాచ్ అనేది ఉంది, సో దీని మీద కూడా ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత స్క్రాచ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ మనకి 7 కాయిన్స్ అయితే వచ్చాయి. సో బ్యాలెన్స్ అయితే అప్డేట్ అయితే అయిపోయింది చూడండి. సో ఓకే మీద అయితే క్లిక్ చేయండి, బ్యాలెన్స్ అప్డేట్ అయితే అయిపోయింది. సో సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేసి ఇంటికి కూడా మనం 5 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అండ్ ఎర్న్ అయితే ఉంది, సో ఇది కూడా సేమ్. సో మీరు ఏదైతే డైలీ చెకింగ్ చేస్తారో సో అట్లా అయితే చేయాలి. సింపుల్ గా అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి ఒక 5 seconds అయితే వెయిట్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి ఒక 5 seconds. సో నేనైతే యాడ్ వచ్చింది, క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి ఒక 5 seconds అయితే వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత నాకు 50 కాయిన్స్ బోనస్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చూపిస్తాను చూడండి లైవ్ లో మీకు. సో ఇప్పుడు సింపుల్ గా నేను బ్యాక్ అయితే వచ్చాను. సో చూసుకోవచ్చు 50 కాయిన్స్ యాడ్ అయింది, బ్యాలెన్స్ కూడా అప్డేట్ అయితే అయింది. సో ఈ విధంగా పైన ఆప్షన్స్ అన్ని నేనైతే ట్రై చేశాను, చాలా జెన్యున్ గా పేమెంట్ అయితే వస్తుంది. సో కాయిన్స్ అయితే యాడ్ అవుతున్నాయి ఇన్స్టెంట్ గా. ఇప్పుడు మెయిన్ క్యాప్చా అనమాట, ఇది కూడా మనం 5 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో డామ్ అని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత పైన మనకి ఇది ఏదైతే కనిపిస్తుందో అదైతే ఇక్కడ ఎంటర్ చేసి సో సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశాను. సో 7 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మనం 5 రూపీస్ వరకు అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు.
సో చూడండి, సో కాయిన్స్ అనేవి మనకి అప్డేట్ అవుతాయి. సో మళ్ళీ క్యాప్చా మీద క్లిక్ చేశాను. సో మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. సో అట్లా మీకు 5 రూపీస్ వరకు మనం పైన చెప్పిన ఆప్షన్స్ అన్ని సెంటర్ చేసుకోవచ్చు. సో నేనైతే వర్క్ అయితే చేశాను. పైన చెప్పిన ఆప్షన్స్ అన్ని నేను అప్రాక్సిమేట్లీ 5 రూపీస్ వరకు అయితే కంప్లీట్ అయితే చేసేసాను అనమాట. ఇంకా వాచ్ అండ్ అర్న్ అయితే ఉంది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత టోటల్గా 10 యాడ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో 10 యాడ్స్లో మీరు పర్ యాడ్ వచ్చేసి మనకి 7 కాయిన్స్ అయితే యాడ్ అవడం అయితే జరుగుతుంది. సో వాచ్ మీద క్లిక్ చేయండి. జస్ట్ యాడ్ మీద అయితే క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో మనకి ఆటోమేటిక్గా కాయిన్స్ అనేవి అయితే యాడ్ అయితే అవుతున్నాయి. చూసారు కదా. సో చూడండి, పైన ఆప్షన్స్ అయితే నేను కంప్లీట్ చేశాను. 2225 కాయిన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఇంకా జాయిన్ టెలిగ్రామ్ అనేది ఉంది. సో కోడ్స్ అయితే వస్తాయి. మీకు ఏవైతే ప్రోమో కోడ్ చెప్పానో ఆ ప్రోమో కోడ్స్ అనేవి మనం వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అనేది కనిపిస్తాయి అనమాట. అక్కడ నుంచి మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి సో మనీ అయితే క్లెయిమ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిఫర్ అండ్ అర్న్ అయితే ఉంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇందులో రిఫర్ కి మనకి 250 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే 2.5 రూపీస్ అయితే పర్ రిఫర్ అయితే రావడం జరుగుతుంది. బట్ మీ ఫ్రెండ్ వచ్చేసి ఫస్ట్ విత్డ్రా చేసుకున్న తర్వాత మీకు ఆ 250 కాయిన్స్ అయితే వస్తాయి. సో వచ్చిన రెఫరెంట్ కమ్ ఇక్కడ నుంచి మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి సో మీరైతే మెయిన్ వాలెట్కి అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ గా విత్డ్రా ఎలా చేయాలి చూపిస్తారు. ఇక్కడ వాలెట్ సింబల్ అయితే ఉందో, సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత సో మనకి విత్డ్రా అయితే అడుగుతుంది అనమాట. పేటిఎం క్యాష్ కా లేకపోతే రీడీమ్ కోడ్ అని చెప్పేసి. సో నేను వచ్చేసి పేటిఎం క్యాష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పేటిఎం నెంబర్ స్టార్టింగ్ లో ఎంటర్ చేస్తాం కదా, అది అవుతుంది. 100 కాయిన్స్ ఇక్కడ 1 రూపీ, మినిమం 1 రూపీ అయితే ఉంది. 5 రూపీస్ ఉంది, 20 రూపీస్ ఉంది. నా వాళ్ళతో 2000 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నేను 20 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని రీడీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సేమ్ ఒక యాడ్ వస్తుంది, యాడ్ ని ఇన్స్టాల్ చేసేయండి. సో నేనైతే బ్యాక్ అయితే వచ్చేసాను. సో చూడండి, సో సక్సెస్ అని చెప్పేసి మనకి బ్యాలెన్స్ కూడా కట్ అయితే అయింది. రీడీమ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. సో పైనుంచి నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. 20 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ అని చెప్పేసి చూసారు కదా. సో ఒకసారి పేటిఎం అయితే ఓపెన్ చేస్తాను చూడండి. లైవ్ లో మీకు సో ఎర్నింగ్ చేసి లైవ్ లో రీడీమ్ అయితే చేసి చూపించాను. అయినా సరే చాలా మంది సపోర్ట్ అయితే చేయట్లేదు. ఫాస్ట్ గా లైక్ అయితే చేసేయండి. సో చూసుకోవచ్చు 20 రూపీస్ రిసీవ్డ్ అని చెప్పేసి. సో డాలర్ బర్త్డే పేమెంట్ అని చెప్పి చూసారు 20 రూపీస్. టైం అయితే చూసుకోండి 8:20 AM అయితే అయింది, 19 అక్టోబర్ 2022. సో పేమెంట్ అయితే చాలా ఇన్స్టెంట్ గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఫస్ట్ అప్లికేషన్ నుంచి అయితే మనీ అయితే ఎర్న్ చేసుకొని సో ప్రోమో కోడ్ తో విన్ అయిన మనీ మీరు రీడీమ్ చేసుకున్న మనీ స్క్రీన్ షాట్స్ అయితే నాకు సెండ్ చేయండి. సో టెలిగ్రామ్ లో నేను అప్డేట్ చేస్తాను. సో సెకండ్ లూట్ లింక్ అయితే నేను టెలిగ్రామ్ లో ఇవ్వడం అయితే జరిగింది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే అడుగుతున్నాను. మీ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత సిటీ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడ సిటీ మంది అయితే ఉండదు, వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్యాప్ చేసి సో దీని మీద క్లిక్ చేసి సో గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దాని మీద అయితే ట్యాప్ చేసేయండి. సో మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, అదైతే వెరిఫై అయితే చేసేయండి. వెరిఫై చేసిన తర్వాత ఈ విధంగా కనెక్టింగ్ డాట్స్ అనేది ఉంటుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ గేమ్ చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. సో దీనికి కనెక్ట్ చేయాలన్నమాట సేమ్ కలర్ కి. సో మనం కనెక్ట్ చేయాలి. ఇక్కడ టైం లెఫ్ట్ అనేది ఉంది, ఆ 35 సెకండ్స్. సో 40 సెకండ్స్ అయితే ఉందో అయిన తర్వాత మీకు ఒక స్పిన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత స్పిన్ వీల్ నవ్ అని అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరైతే స్పిన్ అయితే చేయండి. ఒకవేళ మీకు బెటర్ లక్ నెక్స్ట్ టైం వచ్చినా సరే సేమ్ మొబైల్ డీటెయిల్స్ తో మళ్ళీ మీరు ఓటీపీ ఎంటర్ చేసి సో మళ్ళీ మీరు స్పిన్ అయితే చేయొచ్చు. నాకైతే బెటర్ లక్ నెక్స్ట్ టైం అయితే వచ్చింది, నేను మళ్ళీ అయితే చేస్తున్నాను అనమాట. సో బ్యాక్ అయితే వచ్చాను. మళ్ళీ స్పిన్స్ మనకు అన్లిమిటెడ్ టైమ్స్ అయితే చేసుకోవచ్చు పర్ డేకి వచ్చేసి. సో మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో నేను మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. సో మళ్ళీ నేను సో చూడండి మళ్ళీ స్పిన్ అయితే వస్తుంది. సో స్పిన్ అయితే చేసి 71 అయితే స్కోర్ చేశాను. ఇప్పుడు స్పిన్ వీల్ నవ్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా 50 రూపీస్ ఒకవేళ మీకు వచ్చినట్లయితే కనుక సో 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చినట్లయితే టు రీడీమ్ యూజ్ రివార్డ్ కోడ్ అని చెప్పేసి మీకు ఇక్కడ కోడ్ అయితే కనిపిస్తుంది. అండ్ కింద మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఆ రివార్డ్ కోడ్ ఏదైతే ఇచ్చాడో అదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నేమ్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. విత్ ఇన్ 48 అవర్స్ మనకి సో మీరు ఏదైతే యూపీఐ సబ్మిట్ చేస్తారో సో 50 రూపీస్ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ 2 యాప్స్ అయితే మీరైతే ట్రై చేయండి. సెకండ్ లూట్ వచ్చేసి మీరు అన్లిమిటెడ్ టైం సెట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, మీకు 50 రూపీస్ వచ్చే వరకు అయితే ట్రై చేయండి. ఒక ఓటీపీకి సో సరిపోయేది అనమాట మనకి. ఇదిగా సాల్వ్ గా వీడియో మీ అందరికి నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే